ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ మా శివశక్తుల తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. అండ్ మా శివశక్తుల సంఘాన్ని క్షణార్థి పెద్దలందరికీ మేము ఇక్కడికి రావడానికి కారణం గత 2 రోజులుగా ఇక్కడ అమ్మవారి ఆలయాలలో ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అమ్మవారి ఆలయాల్లో కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి. ఒకటెనుక ఒక ఆలయం వెనకాల దాడులు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మళ్ళీ ఇక్కడ కట్ట మైసమ్మ టెంపుల్ సప్లిగూడలో నిన్న ప్రతి దాడుల వెనుక ఒక ముస్లిం సోదరులే ఉంటున్నారు. మరి ఏమన్నంటే దాడులలో మేము వెళ్ళి అడిగిన మాత్రాన వాడు పిచ్చోడని ముద్రేస్తున్నారు. మరి వాడు పిచ్చోడైతే ప్రభుత్వానికి మనుషులకు కళ్ళకు కనిపించట్లేదా? పిచ్చోడైతే వానికి ఒక కరెంట్ షాక్ పెట్టేయండి, మాకు అప్పచెప్పండి. వాడిని పిచ్చోడో మంచోడో మేము వాడిని డిసైడ్ చేస్తాం. మీరు తీసుకెళ్ళి వాడిని హాస్పిటల్ అని చెప్పి వాడిని హాస్పిటల్లో కూర్చుండబెట్టి వానికి సేవలు చేసుకుంటా, వాడిని రిమాండ్కి తరలించి వానికి సేవలు చేసుకుంటా, ఇది ఎక్కడి వరకు న్యాయం? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? 3 రోజుల నుంచి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఎందుకు దిగి రావట్లేదు? సీఎం కంటే మొత్తం పరిపాలన చేస్తుండే బిజీగా ఉన్నాడేమో. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? రావాలి కదా, పట్టించుకోవాలి. హిందూ దేవాలయాలపై ఇంకా దాడులు జరుగుతున్నాయి, ఆగే పరిస్థితి మాత్రం కనపడట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ముస్లింస్ వీళ్ళందరూ కూడా కావాలని చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. కాకపోతే అందరూ చేయట్లేదు, ఎవరో కొంతమంది చేస్తున్నారని చెప్పి. లేదు, కావాలని దాడులు ఇది ఖచ్చితంగా ఇది నిజము, వాస్తవము. కావాలనే చేస్తున్నారు. ఎందుకంటే హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి, హిందువులను రెచ్చగొట్టే విధానంగా ఇలా చేస్తున్నారు. హిందువులను ఎలా అయితే రెచ్చగొట్టాలని ఆల్రెడీ మన సీఎం గారే డిక్లేర్ చేశారు. రాజ్యం మన ప్రభుత్వం అంటే ముస్లిం అంటే ప్రభుత్వం అని. అలాంటిది మరి హిందూ సోదరులంతా ఏం చేస్తున్నారు? హిందువులంతా ఏం చేస్తున్నారు? మరి హిందువులకు ఒక రేషము, ఒక మన అమ్మని మన తల్లికి చేసినట్ట, మన ఇంట్లో మన కన్న తల్లికి పెట్టిన బాధ మాకు ఇక్కడ విధానం చాలా బాధాకరంగా ఉంది. అమ్మవారిని ప్రతి అమ్మవార్ల దగ్గర ఇదే విధానంగా చేస్తున్నారు. మరి దీన్ని ఎలా ఖండిస్తారు? మీకు ఒకవేళ చేత కాకపోతే మాకు చెప్తే మేము వానికి ఎలాంటి పనిష్మెంట్ మేము ఇస్తాం. పిచ్చాను అని ముద్రేశారు. ఇది 3ఓసారి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర పిచ్చోడు అన్నారు, బంజారాయిల్స్లో అన్నారు, ఇవాళ కూడా ఇక్కడ పిచ్చోడు అంటే మీరు ఈ ప్లేస్ చూడండి. మనము బోనాలు ఎక్కించి అమ్మవారికి ఆటలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ముక్కబడిలు చెల్లగొట్టుకునే పవిత్రమైన స్థలం. ఆ స్థలంకి అమ్మవారికి ఒక మీటర్ దూరం కూడా లేదు. ఆ అమ్మవారిని ఇలా చేస్తున్నారు అమ్మవారిని. సో వాడిని మాకు ఖచ్చితంగా అప్పగించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మేము వెయిట్ చేస్తున్నాం. ప్రభుత్వం ఖండిస్తుంది. ప్రభుత్వంకి ఒక రెస్పెక్ట్, పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారనుకున్నాం, కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు. నమస్తే అండి, నా పేరు జోగిని అనురాధ. మేము ఇక్కడ సఫిల్గూడ మైసమ్మ టెంపుల్ దగ్గరికి మేము ఈ సంఘటన స్థలం దగ్గరికి వచ్చినాం. మేము మాత్రం చాలా బాధాకరంగా ఉంది. మేము జోగిని శివశక్తులం ప్రతి ఒక్కరం కూడా ముందు గదిలో వచ్చాము. మేము మాత్రం ఊరుకునేది లేదు. ఎవరైతే అన్య మతస్థుడు ఇదే ఇక్కడ జరిగిన సంఘటన చూసుకుంటే అక్కడ పసుపు కుంకుమ అమ్మవారి చిత్రపటం ఉంది, ఆ అమ్మవారి విగ్రహం ఉంది. వానికి ఇంకిత జ్ఞానం లేదా? ఇప్పుడు ఇక్కడ స్థానికులు ఏమంటున్నారంటే వాడు మతిస్థమితం లేకుండా ఉన్నాడు అని చెప్పి మళ్ళీ ప్రచారం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్టయితే కుమ్మరగూడ ముత్యాలమ్మ దగ్గర కూడా ఇదే విధంగా విగ్రహాలను తన్నారు, చేసిరు, మతి స్థిమితం లేదని చెప్తున్నారు. ఇదే ఇక్కడ మళ్ళీ అదే సంఘటన క్రియేట్ చేస్తున్నారు అనమాట. మేము మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నాము, చాలా కోపంగా ఉన్నాము. మేము జరుగుతున్న దాడులన్నీ కూడా ఎలా ఖండిస్తారు? ఒకవేళ ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుంటే ఏం చేద్దాం? మేము చూస్తున్నామండి, లోకమంతా చూస్తుంది, కనువిప్పి చూస్తుంది. ప్రతి ఒక్కరు హిందువులు కూడా మేలుగొంటున్నారు. ఇప్పుడు ఈ సెక్యులర్లకించి మప్పు తొలుగుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు హిందువులకు కూడా చెప్తున్నాము, అందరూ స్పందించండి, అందరూ కూడా ముందుకు రండి, మన దేవి దేవతలను కాపాడుకోండి. మన దేవి దేవతల ఏదైతే మన మొక్కులు కూడా చెల్లించుకుంటున్నామో హుండీలను కూడా మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇతర మతస్థులకు మాత్రం చెందకుండా మన హిందువులకే చెందేటట్టు చేసుకునే బాధ్యత మనదే. మనం మనకు వాళ్ళ ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్ట్ అనేది నచ్చలేదు మాకు. 2 నిమిషాలు చెప్పండి, ఏం జరిగింది? 2 నిమిషాలు మాట్లాడాము. అమ్మవారి టెంపుల్ ఇక్కడ స్టేట్
అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలో ఒక ముస్లిం వ్యక్తి మలమూత్ర విసర్జన చేయడం జరిగింది. అతను ఎవరో కాదు, ఇక్కడనే కొత్తిమీర పూజ అమ్ముకుంటుండంట. నెల రోజుల నుంచి ఇక్కడనే కొత్తిమీర కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, అతను మతిస్థిమిత లేదు. లాస్ట్ టైం సికింద్రాబాద్ ముత్యాలం టెంపుల్ చేసినప్పుడు మతిస్థిమిత లేని అన్నారు. ఇప్పుడు వీడిని అలాగే అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు అని మేము అనుకుంటున్నాం. ఇంకా శివశక్తులను జోగులను రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది.